Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. అక్కడ నుండి కానీ ఎవడో ఒకరు గలీజోడు ఉంటాడు, నేను ఒక్కనే. అప్పుడు ఏమనిపిస్తానంటే, అరే మర్డర్ చేసినోడే మంచోడురా, దొంగతనం చేసినోడే మంచోడురా కాడికి వచ్చినాం మనం లాస్ట్కు. మంచి చేస్తే ఎవరికి నచ్చదు, చెడు అందరికీ నచ్చుతుంది. గోడ కట్టడం చాలా కష్టం, కూలగొట్టడం చాలా ఈజీ. ఏదైనా చెడు చేయడం చాలా ఈజీ. మన దేశం మనమే ట్యాక్సులు కట్టము, మనమే ట్యాక్సులు ఎగ్గొడతాము, అలానే లూప్ హోల్స్ కట్టుకుంటాము, క్యాష్ ఇప్పుడు చాలామంది బిజినెస్ చూస్తాను, వాడు కార్డ్ యాక్సెప్ట్ చేయడు, లైక్ డిజిటల్ పే యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే అవన్నీ బ్యాంకులో పోతే ట్యాక్సులు తప్పించుకోవాలని క్యాష్ ఏమంటాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మన క్వాలిటీ లైఫ్ క్వాలిటీగా ఉన్నప్పుడు, మనం వేసే ఓటు క్వాలిటీ వ్యక్తులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో దేశం మస్తు డెవలప్ అవుతుంది. సో 2 టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి. ఏంటంటే ఒకటి రేసిజం, ఇంకొకటి డిసిప్లిన్. సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేనిది, అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది? అంటే రేసిజం అయిపోయింది. డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఈ 2 కంట్రీలు చెప్పండి. వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా. రూల్స్ని కరెక్ట్గా పాటించడం కానీ, ఇప్పుడు నీకు తెలుసా, వేరే కంట్రీస్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి కంట్రీస్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లిమెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు, జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా. చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే, అట్లకెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి, ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అటు ఇటు పోతాడు. కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి, ఇటు పోయేటోడు ఇటు పోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవడు చూస్తలేని సర్రన ఒకడు వస్తాడు, పెడతాడు. ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదాకా ఆగాలి, అక్కడ సిగ్నల్ పడుతుంది. వాడు పోయేలోగా మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో కాబట్టి వాడైనా ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు. నా సామి రంగా అమ్మో భయం అయితే ఆటోలు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా, నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు, ప్యాసింజర్ రఫ్ని ఇటు తిప్పుతాడు, వెనుకోడు గాలిలో కలిసిపోయినా పర్లేదు. అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లే కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలన్న. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేమి ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకెళ్ళి పోయి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపట్టి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడిదే. అమ్మా ఇంకా దారుణం. ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు, పక్కకు తీస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటోని గుద్దినావు అనుకో, వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట కొట్టి తీ పైసలు అంటాడా లేదా? అవును, లీగల్గా ఒక వే ఉంది కదా, మరి అది ఫాలో అవుతారా? అవరు, ఎందుకంటే వీడాలే ఉంటాడు, ఆడాలనే ఉంటాడు. సో ఇదంతా ఏంటి అని అంటే, జామ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చి అన్ని సైడ్లో ఇట్లా పోతారు. దానివల్ల అందరికీ లేట్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఆగితే పోతుంది కదా అది. సో మీ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది
చేతులు చాచి రేసిజం ఎక్కడ లేదు. అంటే రేసిజం అంటే ఉండొచ్చు వేరే పీపుల్, అంటే ఎంతైనా కొంచెం ఈ పార్షియాలిటీ ఉంటుంది. మన వాళ్ళు పరాయవాడిని కొంచెం పరాయవాళ్ళకే చూస్తారు కొన్ని చోట్ల. అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే అన్ని కంట్రీస్ చాలా బానే ప్రేమగా చూసుకున్నాను. ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ని కాబట్టి, నేను ఎక్కడ నుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు. సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా, కొరియాలో ఒక బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. వాళ్ళకి ఎంత బల్బు ఉండాలి? ఎందుకు అలా అంటే మీరు చెప్పండి, ఎంత బల్బు ఉండాలి? అట్లా చాలా దారుణం కదా కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు, నేను వేరే కంట్రీ వాడిని, ఇండియా వాడిని, నువ్వు కొరియన్ అనుకుందాం. పబ్కి పోయినావు, నీకు తెలుసు మనోళ్ళు సుక్క పడితే ఏం చేస్తారో తెలుసు. నేనే మొగోడిని అంటారు. పోయినోడు పోకి ఏం చేస్తాడు, ఆ పోర్ని చూస్తాడు, గెలుకుతాడు. మనోళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని. అందరు అట్లా ఉంటారా? ఉండరు. నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? కొడతాను. ఇండియాలో కొడతావు, కానీ అక్కడ కొట్టరు, కంప్లైంట్ ఇస్తారు. ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పబ్ ఓనర్కి. ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళనో, బాక్సర్స్కి ఇట్లా అట్లా ఏమి ఉండరు కానీ ఉంటారు కొన్ని ప్లేసెస్. వాళ్ళకి చెప్తాడు, పిలుచుకొచ్చి ఎవరు చూసుకోపోరు అంటారు. పోలీసు వాళ్ళని పిలిస్తే పోతారు, వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసిండు, పిల్లని గెలికిండు, వీనికి మేనర్స్ లేదు. అలా ఒకటి చూస్తాడు, 2 చూస్తాడు, 3 చూస్తాడు. ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లానే చేసిరు అన్నట్టు పబ్బులల్లో. తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరు తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే, ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మృగం బయటకు వెళ్తుంది. ఇక కొడితే పెళ్ళాన్ని కొట్టుడు, లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చేవాడు, ఇవన్నీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిండంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ అని పెట్టిండు. ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా? వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది? స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి ఇక్కడున్న మీడియా, ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్, దీని గురించి నేను విన్నాను. ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నట్టు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు. అప్పుడు పెట్టారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. సో ఇక్కడున్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది. మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది? చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా, షెంజన్లో ఉన్నా. ఎలక్ట్రానిక్ పెద్ద బిగ్ మార్కెట్. లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేశారంటే బాగా తాగిర్రు, రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు. చైనా పోలీసులు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు. సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో నాలుగునో కూర్చుని వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు, లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు. ఇక్కడ కుక్కలను కొట్టినట్టు కొడతారు. రైట్. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? టూరిస్టులను, ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారని పిజ్జాలు ఇచ్చాడు బంద్ చేస్తాడు. లేదంటే వాడు ఏం చేస్తాడు? అమ్మ వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాడు. మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచిది, బాధించడం మంచిది కాదంటారు కదా. వాడు ఎవరినో చూస్తాడు అట్లా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు పాపం వేరే వాడి దృష్టిలో వేరే వాడి వల్ల వానికి అట్లయింది. నిన్ను ఒక కుక్క కొరికింది, ఇంకోసారి కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా? కానీ ఈ కుక్క అలాంటిది కాదు, మంచిది. అది మంచి ప్రేమగా నీ దగ్గర తోకొప్పుకుంటూ వస్తుంది. కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు కుక్క అంటే భయపడతాను. రైట్. వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రేసిజం చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే. ఓకే. కానీ అదే కంట్రీస్లలో చాలామందికి అలాంటి అనుభవం కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇస్తావా నువ్వు? ఛాన్స్ లేదు. ఇంట్లోకి కూడా అడుగు పెట్టనియవు. అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురుకాలి కాబట్టి వాళ్ళు రేసిజం చూపెట్టలేదు. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ. నైస్ సూపర్. సో
కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ బీటీఎస్ అది. అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని, అద్భుతమైన స్కిన్ అని, ఆ స్కిన్ టోన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా? వాళ్ళని చూడగానే అమ్మా ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా? అట్లేం అనిపించలే, వాళ్ళు ఏమంత అందంగా ఉండరు. ఓన్లీ ఇప్పుడు చెప్తా విను, సీరియస్గా చెప్తా విను. బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది, ఓకేనా? సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ని చూస్తుంది. అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు? ఇండియన్ అందగాడు, ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు, మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు. జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఎన్టీఆర్ ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇండియన్స్, ఓకేనా? సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్, అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్. అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు, మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, రైట్? అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు. విహీనులు ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, లావోళ్ళు ఉంటారు, బక్కోళ్ళు ఉంటారు, జిమ్ బాడీ ఉంటుంది, ఏం బాడీ లేకుండా ఉంటారు, జుట్టు ఉంటుంది, జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది. అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు, చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి. కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్. థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో పోయినాక కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి. పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు మొఖాలే మారుతాయి, వాడు ఎయిర్పోర్ట్లో గొడవ, ఇంకా నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి. అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు. సో ఇలాంటివి ఉంటాయి. మీరు తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి, తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి. సో అలా అని నేను అనట్లేదు, అలా అని నేను అందరినీ అనట్లేదు. మీరు చూసే బీటీఎస్ కానీ, బ్లాక్ పింక్ కానీ, మీరు చూసే కొరియన్ వెబ్ సిరీసే కానీ, వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి నేను ఈ లోపు ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్. చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే, ఇంత చెప్పినా పట్టించుకోరంటారా? వాళ్ళు పట్టించుకోరు, కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా? వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి. మనదంతా డస్కీ బ్లాక్ అట్లుంటుంది కదా, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్తే నల్లోనే వాళ్ళ దృష్టి. అంతే కదా, వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా. కానీ నువ్వు ఓకే సర్వైవ్ అవ్వగలుగుతావు, నాదంటూ సర్వైవ్ కాలేదు. మేబీ ఓకే డన్ డన్, ఆ టాపిక్ వదిలేద్దాం. మళ్ళీ ఇక్కడ రేసిజం వస్తుంది అంటారు వాళ్ళు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి, వీటి గురించి మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు. ఆస్ట్రేలియా ఎలా అనిపించింది? బికాజ్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్లో కొంచెం రిచ్ కంట్రీ, పాష్ కంట్రీ. ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్, కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది. ఈవెన్ మన ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా, శ్రీలంక కావచ్చు, ఇలాంటివి థాయిలాండ్, ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్గా ఉండొచ్చు. బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్ట్రన్ కంట్రీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చిరంటే ఇక ఇప్పుడు కొడుకు ఒక ఆస్తి రాసియరు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి. వాళ్ళైతే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ లెక్క స్కూల్స్ రాత్రి 8-10 గంటల దాకా ఉండవు. ఆదివారాలు, శనివారాలు, శుక్రవారాలు పని చేసుడు ఏముండదు. శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు. వాళ్ళకి మంచి పే ఉంటుంది. అండ్ రిచ్గా ఉంటారు. మంచిగా వారం మొత్తం పని చేస్తారు. వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో.
అట్లా ఇట్లా మొత్తం ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినావా, అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది. ఎమోషన్స్ తక్కువ, ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్. ఓకే, ఎమోషన్. ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో, ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డదంటే ఇంగ్లాండ్లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు. ఓకే, ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా. సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్లనైతే చేసిర్రో, రాజుల వ్యవస్థను ఎట్లనైతే కూల్చేసిర్రో, అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఊచ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసలు వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ భయానికి వాళ్ళందరూ ఎడారి వైపు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం. బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం, చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ దేశమే కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా. ఎందుకంటే ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం. డేంజరస్ పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ స్పైడర్స్, పాయిజనస్ యాంట్స్, క్రొకడైల్స్ అండ్ షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో. సముద్రంలో బీచ్ అయినా ఈతకు పోతారు, నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు, అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోవడే ఉంటుంది. అలాంటి పాములు స్పైడర్లు ఇంత అవి కుట్టిన చచ్చిపోతారు. ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా. ఏదైనా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు, షార్కులు, డాల్ఫిన్స్. బాగుంది డాల్ఫిన్స్, మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా. ఓకే ఓకే, నాన్ వేషన్ గురించి వద్దాం. ఏంటి ఇప్పుడు నాన్ వేషన్కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు, కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు? యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు, నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము. ఎప్పుడు ఒకే దేశంలో మేము ఇద్దరము అంటే కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు. సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక 4 years నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే. ఫ్రెండ్షిప్ అంతే, నథింగ్, ఇంకేం లేవు. బట్ ఒక మంచిగా అభిమానిస్తాడు. సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను దానికి రెస్పెక్ట్ ఇస్తాడు. సో దట్ చూస్తాడు తను వ్యూస్ కోసం కాకుండా, ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మనోడు కూడా చాలా ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాకపోతే డిఫరెంట్ కొత్త జానరస్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి, మీరైతే స్టిక్ ఆన్ అయ్యారు, ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యి వెళ్తున్నారు. మనోడు అవసరమైతే కాంట్రవర్సీలు లేవనెత్తుతూ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి తిడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు, సమ్ టైమ్స్ కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతాడు. సో ఇది హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అతనిది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. సో ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే, ఇండియా ఇట్లా ఉంది, ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము. ఎందుకంటే మనం ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది అని అంటావు, పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ 15 దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన, ఒక కంపారిజన్, ఒక కోపం, ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది, ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు, ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు, ఇంత ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొంటి ఉప్పర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని, ఎందుకు వేరే కంట్రీలో డాడీ బండి కొని, అమ్మ బండి కొని, అమ్మ సెల్లు కొని, డాడీ సెల్లు కొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు, ఎందుకు టార్చర్ పెడతలేరు, వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు, ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది, ఇట్లా అమ్మాయిలు ఎంబడిపడి, లేకుంటే యాసిడ్ అటాకులు చేసుకుంటా, ఖాళీగా గంజాయిలు తాగుకుంటా, లేకుంటే రేపులు చేసుకుంటా, ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు, ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది, ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు, ఎందుకు పక్క దేశంలో ఏమున్నది, నీ దగ్గర ఏం లోపించింది, మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదనతోటి మాట్లాడే వర్డ్సే కానీ ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు. ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండే,
కానీ దాని మీద వచ్చే మనుషులు చెడగొడుతున్నారు అంతే. ఓకే. సో ఈవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే ఇవన్నీ కూడా చూస్తాం, సైకో పాత్ లాంటి సినిమాలు చూస్తాం. మనుషులు ఉండొచ్చు మేబీ అక్కడ కూడా అలాంటి వాళ్ళు. ఇగో మనుషులు అందరు మంచోళ్ళు కాదు, మనుషులలో చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు. అదే. సో ఇప్పుడు ఇండియన్ హెరిటేజ్ అంతటిని మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అంటే ఇది ఉందా భూమి మీద అని అనిపించింది? మేఘాలయ. మేఘాలయ అసలుకి చాలా బ్యూటిఫుల్ స్టేట్. మీకు తెలుసో లేదో, ఇండియా ఒక్కటి మిగతా 190 సంథింగ్ 6 దేశాలు అవన్నీ 195 దేశాలు ఒకటి తెలుసా? ఎందుకంటే ఒక భూమి మీద ఏమేమి ఉంటుంది, మంచు ఉంటుంది, ఎడారి ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, అడవులు ఉంటాయి, అంతేనా కదా? ఇండియాని చూసుకుందాం, కింద త్రూ ద ఎంటైర్ ఇండియా బార్డర్ సౌత్ మొత్తం బీచెస్, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు సైడ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ మంచి దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులలో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, అండ్ పులులు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఓకేనా? పైనకి వెళ్తే మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మనం లదాఖే చూసుకోవచ్చు, ఉత్తరాఖండే చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు, ఇటు నేపాల్ సైడ్ చూసుకోవచ్చు, ఇటు మన పైన సిక్కిం చూసుకోవచ్చు, అటు అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకు. మన గుజరాత్ సైడ్ దగ్గర చూసుకుంటే రాజస్థాన్ మొత్తం ఎడారి చూసుకోవచ్చు మనం, మంచి డెజర్ట్, సూపర్. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఓకే ఇట్లా కూడా ఉంటుందా అనే థాట్లో అట్లా ఉంది. లెఫ్ట్ ఎడారి, రైట్ 365 రోజులు వర్షం పడే అడవులు, కింద మడ అడవులు, అండ్ మంచి మంచి బీచెస్, సూపర్ గోవా కానీ, గోకర్ణ కానీ, మన ఈ మురుదేశ్వర్ కానీ, కేరళ బీచెస్ కానీ, ఇటు తమిళనాడు బీచెస్ కానీ, ఇటు సైడ్ ఒడిస్సా దగ్గర వెస్ట్ బెంగాల్ అటు దాకా బీచెసే ఉన్నాయి, ఇటు మహారాష్ట్ర, గుజరాత్ దాకా బీచెసే ఉన్నాయి, పైన రాజస్థాన్కి టచ్ అయ్యేదాకా బీచెసే ఉన్నాయి. మన దేశంలో లేనిది ఏంటిది? అన్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే మన దేశం ఒక్కటి. సూపర్. కానీ మన దేశంకి టూరిజం తక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ పీపుల్. మన దానిలో ఒక ముద్ర పడిపోయింది, గలీజ్గా ఉంటారు, స్లమ్ ఎక్కువ ఉంటుందని. ప్రతి యూట్యూబర్ వచ్చి స్లమ్ చూపెట్టిపోతున్నాడు, ఫారినర్స్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం, సేఫ్ అండ్ సెక్యూరిటీ. నన్నే రాబరీ చేసిండు. మీరు బయట దేశాల్లో ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు. ఇక్కడే మొన్న బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసారు. మన యూరోప్ అమ్మాయి అక్కడ ఎంపీ సైడు, బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమెను 4-5 కలిసి బీహార్ సైడ్ అటు సైడ్ రేప్ చేసేసారు. ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది. కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు. దీనివల్ల మనకే దెబ్బ, టూరిజంకి. మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నీకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంట్ అయింది, నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు, ఎత్తుక్కోవాలి. పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెసా, అదే అవి చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర. అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా, క్లీన్లీనెస్, నీట్నెస్, వేసుకునే బెడ్స్ పైన మరకలు, అది కూడా బగ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ ఉండడం, అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం. ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేవరకు వాళ్ళకి చూసినప్పుడు ఎందుకులే ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు. మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా. సో నేను ఏమంటా అంటే, మనం ఎట్లనైతే బయట దేశాలు తిరుగుతున్నారో అన్ని దేశాలలో వచ్చి మన దేశం యొక్క గొప్పతనం, మన ఆర్కిటెక్చర్, మన గుళ్ళు అసలుకి ఎట్లుంటాయి అసలు మన గుళ్ళు. మన వరంగల్ సంబంధించిన రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఈ భద్రకాళి మాత చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కానీ, హంపి కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ. మన సంస్కృతి, మన కాకతీయ రాజులే కానీ, మన దేవరాయలు కానీ, ఇలాంటి ఎన్నో అసలు అంతుపట్టని
ప్లేసెస్ తెలుసా, ఇప్పుడు ఒక్కొక్క పురాతన కట్టడాలు కట్టిన ఇంతవరకు పగిలిపోలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడు కట్టిన మన రాజులు కట్టిన వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు కట్టిన బిల్డింగ్కు పర్రెలు వాస్తున్నాయి, అంటే రంధ్రాలు ఇట్లా చీరికలు వాస్తున్నాయి. అప్పుడే ఎంత టెక్నాలజీగా వాడిర్రు వాళ్ళు, ఎంత గట్టి కట్టిర్రు. అంత పైకి రాయి ఎట్లా తీసుకుపోయారని ఇప్పటికీ పరిశాన్ అవుతాం. అంత పెద్ద రాయి ఏనుగుల ద్వారా అప్పట్లో వాళ్ళు తీసుకుపోయారు కదా. సో నేను ఏమంటా అంటే మన దేశం కూడా అట్లా మంచిగా ట్రావెలింగ్ అవన్నిటికీ ఉంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫారినర్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కనబడాలి కదా దేశంలో. సో ఈ పొలిటీషియన్స్ కానీ ఈ సిస్టమ్ కానీ ఇదంతా కరెక్ట్గా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి ఇవి ఏమంటారు ఇది ఈ కల్తీ లేకుండా, మంచిగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్సే కానీ, బ్రిడ్జిలు కడితే కూలిపాయి, ఫ్లైట్లు కూలిపాయి, చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇండియా కూడా అట్లా బాగుపడుతుంది, ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎంత రుచికరమైన వంటకం ఉన్నా వడ్డించేవాడు దరిద్రంగా ఉంటే మనం వేసుకోం. అటు సరిగ్గా వడ్డించకుండా మొహం ఎలా పెట్టుకుని వేసాడు అనుకోండి, మనమే తినం. సో అదే జరుగుతుంది ఇక్కడ. మంచి మంచి ప్లేసులు గొడ్డు కారమైనా కూడా తీయ ఉంటుంది. అదే ఇప్పుడు మన దగ్గర మంచి మంచి ప్లేసులు ఉన్నా కూడా మన పీపుల్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, లేదంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదంటే బిహేవియర్ వల్ల, వీటి వల్ల కొంచెం టూరిజం దెబ్బతింటుంది. సో అది మెరుగైతే మన దగ్గర అద్భుతమైన టూరిజం. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. వాళ్ళు సేఫ్టీ ఫీల్ అవుతారు, సేఫ్టీ కోరుకుంటారు ఎవరు వచ్చినా కూడా. నీ కడుపు మోషన్స్ అయినా లేకుంటే నీ శానిటైజేషన్ అది ఇది లేకున్నా అడ్జస్ట్ చేసుకుంటావు, కానీ ప్రాణమే ఉండదంటే కరెక్ట్ రానే రావు కదా. అది సో పరుగు సినిమా చూసుంటారా? పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్. అందులో జయసుధ గారు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అల్లు అర్జున్ గారిని అంటది, ముడ్డికిని చక్రాలేసిన పుట్టావు అని. సో మీరు అలాగే ఉంటారు బేసికలీ. ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కడికి అయితే ఏంటి అని అంటే, ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు, కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి, వీసా కావాలి. ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ, అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ, హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ, ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి -30-40 ఉంటాయి, ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు, రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నో తోటి. సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి. ఇప్పుడు ఎడారి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఎడారిలో ఎండాకాలం చేయలేము అసలుకి. అండ్ ఇంకొకటి, మనకి ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది, వాళ్ళకి వానాకాలం ఉంటుంది, వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు. ఇవన్నీ చూసుకొని ఇవన్నిటి కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానెడ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని ఆ వీసాలని అప్లై చేస్తున్నా. యూరోప్ వీసా వచ్చేసింది, ఈ టర్కీ వీసా వచ్చేసింది, అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ డైరెక్ట్ ఈ వీసాలే, ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీసా ఈజీగా వచ్చేస్తాయి, అవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు, ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటివి అయితే సర్వైవ్ అవుతాం, ఆ కంట్రీ రూల్స్ ఏంటివి, ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది, అక్కడ మెడిసిన్ ఎట్లుంటుంది, దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి, ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏ దేశం చూడగలుగుతుందో చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇండియా నుండి ఫస్ట్ ఫ్రాన్స్కి వెళ్ళిపోతా. ఫ్రాన్స్ నుండి ఈ యూరోవేలో 6 అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ 7 కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది. అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు, నల్ల సముద్రం అని విన్నాగా, బ్లాక్ సీ వరకు వస్తుంది. అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి, టర్కీలో 1 మంత్లో టర్కీ నుండి అర్మేనియాకి పోయి, అర్మేనియా నుండి జార్జియాకి పోయి, జార్జియా నుండి అజర్బైజాన్ పోయి, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు. సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియాలో ఇవి కవర్ చేయలే కదా అవి. తర్వాత దుబాయ్, ఖతర్, ఒమన్, సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి కంప్లీట్ అవి చూసుకొని తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి, ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం 28 కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి. ఈ 28 కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ అయినట్టున్నారు 2. సో ఆ 28 కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా రౌండప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి. ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు. యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్లో. అరౌండ్ 35 దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అండ్ చూడాలి, ఈ ఒక 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. దగ్గర 25,000 నుండి 35,000 వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు. సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం? సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో
కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబుల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని చెక్ఇన్లో మనతో పాటు చెక్ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తుంది. కొంతమంది ఈ కొన్ని బోట్సే వేసుకొని వస్తారు ఫారినర్స్. సో కయాకింగ్ బోట్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎట్లయితే మన అథ్లెట్స్ పోతారు కదా, అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన ఇప్పుడు నా టికెట్ ఒక 40,000 అయిందంటే సైకిల్ కూడా 25,000 30,000 అవుతుంది. దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద ఎక్సెస్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు. సో అక్కడ మొత్తం అప్పుడు మొత్తం మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసినంటే ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. నైస్. సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్లో ఏముంటాయి అసలు? ఇప్పుడు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి. ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో ఒక షార్ప్ నైఫ్ ఉంటుంది, వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది టు సర్వైవ్ అన్నట్టు అది. సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి చంపేయడం, ఇంకా అంతకన్నా ఈవెన్ మనుషులైనా అంతే, తప్పదు. ఇంకా అదొకటి ఉంటుంది. అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి, ముందట అవైలబుల్లో ఉంటాయి. టక్కున వీడియోస్ తీసుకోవడానికి, లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంకులు ఉంటాయి, పాస్పోర్ట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి, అందులో ఫుడ్ ఉంటుంది, టార్చ్ లైట్స్, ఫుడ్ లైక్ ఫుడ్ ఏమైనా లైక్ ఏమంటారు చిన్నగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది. ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో. ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం ఏం పడలేదు. మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం అయితే ఏం పడలేదు. సూపర్, అదృష్టం చాలా. ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది, ఎవడొకడు ఉంటాడు అక్కడ ఆదుకోవడానికి కూడా, ఎవడొకడు వస్తాడు ఏం జరిగినా అని చెప్పి. రెగ్యులర్గా మనము సైక్లింగ్లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ని వెదర్లకు తట్టుకున్నాం కదా, కొత్త వెదర్ ఏముండదు, ఇక అన్నీ అలవాటు అయిపోయినాయి. ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో, ఎవరి దగ్గర ఉండదు, ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు అట్లా అంటారా? వినాయకుడు ఉంటాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు ఉండమని, దగ్గర ధైర్యంగా ఉంటుందని, అట్లా ఉంటారు. అన్ని కెమెరాలు ఈ లొల్లే ఉంటుంది, అసలు ఏముండదు అలా. కెమెరాలు, డబ్బులు, ఇవే అమ్మో అవి పెద్ద తలనొప్పి. నేను లైక్ అంత స్పెషల్గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్, ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకొని తాగొచ్చు, అది ఒకటి ఉంటుంది. సో డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు. ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండదు కానీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. సో ఇప్పుడు పెళ్లి టాపిక్ వస్తే ఏంటి, మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా? అలాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? అట్లేం లేదు బ్రో, చూడాలి. ఇక అట్లనే ఏం కాదు, మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో. ఎందుకు? అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? సో ఎప్పుడైతే మనకు ఆపోజిట్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళని చేసుకున్నాను అనుకో, రెండు సెట్ అయితే అట్లయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటా. నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కులేదు, నీకేడికెళ్ళి పెట్టాలి అన్నట్టుంటుంది అన్నట్టు. సూపర్. సో అన్నారు కదా, ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ, యాక్చువల్లీ ఇది ఒక వాల్యూమ్ 1. సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి 3 డాట్లు పెడుతున్నాం. మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి మాతో, మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మన జర్నీ కూడా, మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.